బడాయిలు చెప్పడంలో సీఎం చంద్రబాబును మించిన వారు మరి ఎవరు లేరని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. అమ్మఒడి కాపీనే తల్లికి వందనమని తెలిపారు. ప్రతిసారి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హైటెక్ పితామహుడిగా తనను తాను చెప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. బడాయిలు చెప్పడంలో బాబు గారిని మించిన వాళ్ళు ఈ భూప్రపంచం మీద లేరు అని మరొకసారి నిరూపించాడు. అమ్మఒడి కాపీయే తల్లికి వందనం అనే నిజాన్ని దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల పథకాన్ని అందుకున్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి అద్భుత సృష్టి ఆ పథకం అనేటటువంటి సంగతి తెలియదా? ఆ నిజాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ప్రతిసారి ప్రజల్ని మోసం చేశాం, ప్రతిసారి ప్రజలకి నమ్మబలికాం, వారు నమ్మి గెలిపిస్తూ ఉన్నారనేటటువంటి ప్రజలపై చిన్న చూపే తన అబద్ధాల కొనసాగింపుకి ఒక కారణమవుతుందా? నిజంగా ఒకసారి అనేక అబద్ధాలని వారు ఏ విధంగా ఏ మాత్రం బాధ్యత లేకుండా చెప్పారో ఒకసారి చూద్దాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ రోజు ఐటీని భారతదేశానికి పరిచయం చేసినటువంటి రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మొదలైనటువంటి హైటెక్ సిటీ నాదే అని చెప్పుకుంటాడు. ఐటీకి పితామహుణ్ణి నేనే అంటాడు. ఔటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేసి ఒక నగరానికి హైదరాబాద్కి మణిహారంగా తయారు చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నా సృష్టి అంటాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఈ రోజు ఉందా, అది వైఎస్ఆర్ గారి సృష్టి. అనేక సంవత్సరాలుగా దగా పడ్డటువంటి పోలవరానికి పునాదులు వేసి పర్మిషన్లు తెచ్చి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చేసి పోలవరం మొదలుపెట్టి దాన్ని చాలా వరకు పనులు కంప్లీట్ చేసిన పోలవరం నాదే అంటాడు. పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులోని అమ్మా క్యాంటీన్ని కాపీ కొట్టి అన్నా క్యాంటీన్ అని ఇక్కడ పేరు పెట్టేసి ఈరోజు దానిలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని ఆ అన్నా క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి జయలలిత గారు ఆ రాష్ట్రంలో తమిళనాడులో